మాకు కూడా ఇంతసేపు నిల్చోవాలంటే ఇబ్బంది కదా, వణుకుతున్నాయి కాళ్ళు చేతులు, ఎండ ఉంది పైనుంచి. కొంచెం తొందరగా చేయించండి, లేదా బోనాలకు సపరేట్ లైన్ ఉంటుండే. పోయినసారి అట్లాగే ఉండే, ఈసారి ఏంది అసలు ఏమీ లేదు. అందరూ ఒకటే దాంట్లో నుంచి పంపిస్తారు, గంటన్నర అయింది ఇప్పటి వరకు నార్మల్ భక్తులకి మీ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ లేవా? ఏం లేవు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఇందులో ఎంత మంది ఉన్నాయి చూడండి. అందరు బీపీ షుగర్లు వచ్చి నలుగురు పడిపోయినారు. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయిండ్రు, ఎంతమంది వెళ్ళిపోయిండ్రు అండి. ఇది ఇప్పుడు విఐపి దర్శనాలు ఇప్పుడు ఎందుకు తమిళనాడులో విఐపి దర్శనాలే తీసేసింది కదా. మరి ఇక్కడ ఇంత మంది బోనాలు ఎత్తుకొని ఎప్పుడో రాత్రి నుంచి తయారు చేసుకొని ఉంటారు, చేస్తారు. వాళ్ళ పరిస్థితి కూడా చూడాలి కదా. ఇట్లాంటి విషయంలో అందరు ఎందుకు అట్లా చేసుకోవడం? ఇప్పుడు శివసత్తులకు గానీ, లేకపోతే నార్మల్ భక్తులకు గానీ, లేదా బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి గానీ సపరేట్ లైన్స్ ఏం పెట్టలేరా? ఏడబెట్టి చూస్తున్నారు కదా మీరు అందరు. ఇప్పుడైతే మీరు లైన్ అయితే మొత్తం చూస్తున్నారు కదా, అందరు ఇంట్లోనే ఉన్నారు. మరి అక్కడ జనాలు అక్కడ కొన్ని బోనాలు వాపస్ పోయినాయి, కొన్ని అటు సైడ్ వాపస్ పోతున్నాయి. ఇప్పుడే విఐపి దర్శనాలు ఎందుకు? తర్వాత పెట్టుకోవచ్చు కదా, ఒక రోజు ముందు రావాలి, ఒక రోజు వెనక రావాలి. అట్లాంటప్పుడు ఇంతసేపు లైన్ లో నిల్చుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? బోనాలు ఎంతసేపు అని ఉంటారు, నెత్తి మీద ఆ మాత్రం తెలియలేదు వాళ్ళకి. ఏర్పాట్లు మంచిగా చేసినాం, అందరికి సపరేట్ లైన్. లాస్ట్ ఇయర్ బాగుండే, ఇయర్ ఏం బాగాలేదు. ఎండలు ఆడాళ్ళు పొద్దున ఒక ఉపవాసంతో వస్తారు, ఎలా ఉంటారు? బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టలేరా? పెట్టలేదు. అందరు ఒక దగ్గర మొబైల్ ఆడాలని అందరినీ పంపిస్తున్నారు. మేనేజ్మెంట్ బాగాలేదని చెప్పండి. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాం? అమ్మవారి 30 years నుంచి వస్తున్నాం. ఇక్కడనే మరి పుట్టి పెరిగింది, ఇక్కడనే మా అమ్మవారు కూడా ఇదే అమ్మవారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం, కానీ ఈసారి అయినంత ఇబ్బంది అయితే ఎప్పుడు కాలేదు. అసలు ఈసారి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత ఎండల బరువు ఎత్తుకొని నిలబడాలంటే ఎంతసేపు నిలబడతాం చెప్పండి. ఇప్పుడు దాదాపు 2 గంటల పైన అయింది మేము నిలబడ. ఈ నుంచి ఈడికే ఇంకా మేము గుడి దగ్గర కూడా వెళ్ళలేదు. ఆపేసి సరిగా చూసుకోవట్లేదు, పంపించట్లేదు. మొగోళ్ళను ఆడలను అందరినీ కలిపేసిండ్రు. ఎట్లా వెళ్తారు చెప్పండి? మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఇడికి? అమ్మవారిని మొక్కుకుంటే మీకేం మంచి? అమ్మవారు మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడనే, మా ఏరియా ఇక్కడనే ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. ఏం మంచి జరిగింది? మాకు మంచిగా అయింది అమ్మవారు. అమ్మవారికి మంచిగా ఇప్పటికనే మేము ప్రతి సంవత్సరం మేము పడగొట్టుకోము. ఇప్పుడు ఏం మొక్కుకోబోతున్నారు మరి? ఏం మంచి జరగాలి? కొడుకుల పెళ్లిళ్ళు కావాలని చెప్పి మొక్కుకుంటున్నాం. మేనేజ్మెంట్ విషయంలో ఏం చెప్తారు మరి? గవర్నమెంట్ కి చెప్పాలంటే ఏం చెప్తాము, ఏం చెప్పాలి? ఇదే నన్ను చేసేది. ఓట్లప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఇప్పుడు ఇదేనా చేసేదని మాట్లాడతాము. మరి ఓట్లప్పుడు ఎట్లా అంటారు? కాలు మొక్కడానికి కూడా వెనక పోరు. ఇప్పుడు ఇట్లా ఇబ్బంది ఉందని అంటే ఏమన్నా ఇబ్బంది ఉందా? చూసుకుంటున్నా తెలియదా? వాళ్ళు కూడా చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ పద్ధతి వాళ్ళది కాదా చూసుకునేది? ఓట్లప్పుడు అయితే మరి పైసలు ఇచ్చి కాలు మొక్కడానికి కూడా ఎంత పోరు. మరి సీఎం గారికి చెప్తున్నాం మేము, బోనాల లైన్ కొంచెం జల్దీ వదిలిమని చెప్పండి. ఇంతకు ముందు ఏర్పాట్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఇప్పుడు చాలా స్లో ఉన్నాయి, అసలు ఏం పాస్ లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టు నడుస్తుంది. ఇప్పుడు మేము 4 hours నుంచి లైన్ లో నిలబడ్డాం. ఓకే, మామూలుగా నిలబడతారు, బోనం ఎత్తుకునే వాళ్ళు నిలబడతారా? నిలబడలేరు కదా. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఇక్కడికి? అసలు టెంపుల్ మేము పుట్టినప్పటి నుంచి వస్తున్నాం, దగ్గర 40 years అవుతుంది. అమ్మవారిని మొక్కుకోవడం వల్ల మీకేం మంచి జరిగింది? ఇప్పుడేం మొక్కుకోబోతున్నారు? చాలా మంచి జరుగుతుంది. మనం మొక్కుకోకపోయినా అమ్మ అందరినీ కనిపిస్తుంది. మీ లేడీస్ కి సపరేట్ గా ఏమైనా అరేంజ్మెంట్ చేసినారా? లైన్ల విషయంలో గానీ, లేకపోతే తినడానికి లేదా వాటర్ విషయంలో ఏమైనా అరేంజ్మెంట్ చేసినారా గవర్నమెంట్? ఇక్కడ ఏది లేదండి, చూస్తున్నారు కదా. 4 hours నుంచి కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఎంతసేపు అయిందో మీరు లైన్ లో నిలబడి? కదులుతలేదా అసలు లైన్? ఎందుకు కదులుతలేదు అనుకుంటున్నారు? సీఎం వచ్చినట్ట, ఏ సీఎం ఏమో. ఏర్పాట్లు ఎట్లున్నాయి మళ్ళీ? అసలు బాగున్నాయి కానీ లైన్ సిస్టమ్ బాగాలేదు. మరి బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి మీకు అందరికి ఒకటే లైన్ లో పంపిస్తారు? ఒకటే లైన్ లో పంపిస్తున్నారు. వాళ్ళని త్వరగా పంపించి మమ్మల్ని లేట్ పంపిస్తే మాకు ఎట్లా అనిపిస్తుంది? చాలా నొప్పి అవుతుంది. ఎండ కూడా కొడుతుంది, ఇంత బోనం ఎత్తుకొని బరువు ఎత్తుకొని గంటలు నిలబడాలంటే 1 hour అయిపోయింది మేము నిల్చొని ఆల్రెడీ లైన్ లో. ఇంకా టైం పట్టేలాగా ఉంది కదా మీరు ఆడుకోవాలంటే. అవును, టైం పెట్టేలా ఉంది.